ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 71వ వచనము. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాగ్దానం ఏమనగా, దావీదు జీవితం గురించి మనతో ఈరోజు మాట్లాడుతున్నారు. దావీదు ఒకప్పుడు గొర్రెల దొడ్డిలో నుండి గొర్రెల మందను మేపుకుంటున్నటువంటి పరిస్థితిలో నుండి దేవుడు దావీదు యొక్క భక్తిని, అతని హృదయాన్ని ఎరిగి అతని యొక్క స్థితిగతులను దేవుడు మార్చివేసి ఆ గొర్రెలను వెంబడించే స్థితి నుండి, గొర్రెల మందను మేపే స్థితి నుండి, అలాంటి దీన పరిస్థితుల నుండి దేవుడు దావీదుని ఎంతగా హెచ్చించాడంటే, తన ప్రజలైనటువంటి వాగ్దాన జనులను వారి పైన అధికారిగా ఉండి వారిని ముందుకు నడిపించగలిగే ఉన్నతమైనటువంటి అధికారిగా రాజు స్థానంలో దేవుడు నిలబెట్టి ఉన్నాడు. ఈరోజు అలాంటి దేవుడిని మనము కూడా ఆరాధిస్తున్నాము. దావీదును ఉన్నతముగా హెచ్చించిన దేవుడు నీ స్థితిని కూడా మార్చి నిన్ను కూడా ఉన్నతమైనటువంటి తన ఆశీర్వాదములతో నింపగల సమర్థుడైనటువంటి వాడు. ఆయన బాహుబలం ఏమాత్రము కూడా మన పట్ల తక్కువ కాలేదు. కాబట్టి విశ్వాసముతో దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిద్దాము. మీరు కూడా ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో నలిగిపోతున్నారో, నేను ఇంకా దిగజారిపోతున్నాను, కృంగిపోతున్నాను, నేను ఇంకా తోకగానే ఉంటున్నాను, తలగా దేవుడు నన్ను ఎప్పుడు నిలబెడతారని ఆశతో ఎదురు చూసినట్లయితే, దావీదుని హెచ్చించిన దేవుడు తప్పకుండా మీ స్థితిని కూడా హెచ్చించి ఈరోజు మీ జీవితాలలో కూడా ఉన్నతమైనటువంటి స్థానములో దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా నిలుపునుగాక. ఆమేన్.